నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రవంత్ గారు, అలాగే అడ్వకేట్ రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం. ఇద్దరికి నమస్కారం అండి. సో మీరు న్యూమరాలజీలో ఉన్నారు, అలాగే ఆధ్యాత్మికవేత్త, అలాగే అడ్వకేట్ తో పాటు ఈ రోజు కూర్చోబెట్టి మాట్లాడించడానికి ఒక పెద్ద రీజనే ఉంది. డెఫినెట్ గా బ్యాంక్స్ అనేవి ఎట్లా సామాన్యుల్ని లూటీ చేస్తున్నారు అనే విషయం ఒక్కొక్కసారి అర్థం చేసుకుంటే చాలా భయానకంగా అనిపిస్తుంది. ఆటో డెబిట్ అనే అంశం ఒకటి తీసుకుంటే చాలా అంశాలు ఉన్నాయి. ఆటో డెబిట్ అనే అంశాన్ని కనుక తీసుకుంటే డెఫినెట్గా ఈ ఆప్షన్ అనేది ఒకటి ఉంది. ఆ ఆప్షన్ అసలు సగటు సామాన్యుడికి తెలియపరచడం కానీ, ఒకవేళ మీరు డబ్బులు కట్టకపోతే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారని అర్థం చేయించడంలో డెఫినెట్గా బ్యాంక్స్ ఎంతవరకు దాన్ని ఒక రెస్పాన్సిబుల్గా తీసుకుని వాళ్ళకి అర్థం చేస్తున్నారు అని అంటే అది ప్రశ్నార్థకమే. ఆటో డెబిట్ అనే అంశం ఒక సామాన్యుడికి తెలుసా అంటే కూడా ప్రశ్నార్థకమే. చాలా మందికి తెలియనటువంటి పరిస్థితి. అసలు ఈ సమస్యతో మీరే పర్సనల్గా ఫేస్ చేస్తున్నారు ఒక ఇష్యూ. ఆ ఇష్యూ ఒకసారి తెలుసుకుందాం సార్. దాని తర్వాత లా ఎట్లా మనకి హెల్ప్ చేస్తుంది. లాలో ఎన్నో 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 అంశాలు ఉంటాయి. ఒక సామాన్యులకు అసలు ఏం తెలియదు ఎట్లా యూజ్ చేసుకోవాలో. ఎండ్ ఆఫ్ ది డే అమ్మ మనం కోర్టుకి వెళ్ళొద్దు, మన పరువు పోతుంది, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు, మన పరువు పోతుంది. అరే అవి ఉన్నవి మనకి హెల్ప్ చేయడానికి సామాన్యుల కోసం చేసే చట్టాలన్నీ కూడా అవి ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటున్నారంటే కూడా తెలియనటువంటి పరిస్థితి. అసలు మీరు ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూ ఏంటి? ఈ ఇష్యూతో చాలా మంది కూడా కనెక్ట్ అయి ఉంటారు, రిలేట్ అయి ఉంటారు. వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ చేసేటటువంటి విధానంగా ఈ వీడియో యూజ్ అవుతుందని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మీ సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్, ఇష్యూ ఒకసారి తెలుసుకుందాం. అక్క చెప్పండి అక్క. మార్చ్ 27న నేను ఇంట్లో కూర్చున్నప్పుడు నాకు మెసేజ్ వచ్చింది, మీ అకౌంట్ నుంచి 1 lakh డెబిట్ అవుతాయి, అట్టు పెట్టండి అకౌంట్లో అని చెప్పి మెసేజ్ వచ్చింది. వచ్చిన వెంటనే నేను బ్యాంక్ వాళ్ళకి కాల్ చేయడము. లాస్ట్ ఇయర్ వాళ్ళు రిక్వెస్ట్ చేసిన దాని మీద ఒక టైఅప్ ఉన్నారు వాళ్ళు ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో. ఒక 1 lakh నేను కట్టడం జరిగింది. అయితే మీరు ఆటో డెబిట్ పెడతారా అని అడగడము. నాకు ఆటో డెబిట్ పెట్టడం నాకు ఇష్టం లేదు, నేను ఉంటే కడతాను, లేకపోతే ఇట్ విల్ కంటిన్యూ, ఆ 1 lakh రిటర్న్ వస్తుంది నాకు అని చెప్పడం జరిగింది. అయితే ఇదేంటి మనం ఆటో డెబిట్ పెట్టలేదు కదా, ఇలా కట్ అవుతాయని మెసేజ్ ఎందుకు వచ్చింది అని చెప్పి నేను అడిగాను అనమాట బ్యాంక్. అడిగితే అది ఎందుకు వచ్చిందో తెలియదు అని చెప్పడము. వెంటనే నాకు 2 అకౌంట్స్ ఉన్నాయి సేమ్ బ్యాంక్లో. అయితే సెల్ఫ్ కిందకి ఆ అకౌంట్లో నుంచి అమౌంట్ తీసేసి నేను వేరే దాంట్లో వేసేసుకున్నా సేఫ్ సైడ్గా. తర్వాత వాళ్ళు కాల్ చేయడము, మీకేమి మనమేమి ఆటో డెబిట్ పెట్టలేదండి, మనం ఆప్ట్ చేయలేదు, మీరు సేఫ్ కార్డ్ పెట్టుకోవచ్చు, అది ర్యాండమ్గా వచ్చిన మెసేజ్ కావచ్చు అని చెప్పడం జరిగింది అనమాట. సరే అని నేను మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకు అని అంటే నాకు ఈఎంఐ ఆ అకౌంట్లో నుంచి వెళ్తుంది అనమాట, ఏదైతే కట్ అవుతుందో మెసేజ్. సో డబ్బులు అందులోనే ఉండాలి కదా ఆబ్వియస్గా. పెట్టిన తర్వాత సడన్ గా ఫైన్ మార్నింగ్ 1 lakh కట్ అయిపోయింది. 1 lakh వితౌట్ ఎనీ ఇంటిమేషన్ కట్ అయిపోయింది. కట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ హడావిడిగా బ్యాంకుకి వెళ్ళడము, ఏంటండి ఈ పరిస్థితి ఇట్లా జరిగింది అని చెప్పి వాళ్ళని అడగడము, అయ్యో మిస్టేక్ జరిగింది అని చెప్పడము, వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడించడము. వాళ్ళు అప్పుడే నన్ను ఒక మెయిల్ పెట్టమన్నారు. మెయిల్ పెట్టమంటే నేను పెట్టనని చెప్పాను, ఎందుకంటే నేను ఆటో డెబిట్ నేను అసలు ఆఫ్ చేయలేదు, మీరు నాకు కట్ చేశారు, నా డబ్బులు నాకు ఇవ్వండి అని చెప్పి ఇదంతా అని చెప్పి నేను పెట్టను మెయిల్, మీరు ఇమీడియట్ గా నాకు అమౌంట్ వేయండి, లేకపోతే నేను ఊరుకోను, మీ ఆఫీస్ ఎక్కడో చెప్పండి నేను వస్తాను అని చెప్పడం జరిగింది. అని అంటే వాళ్ళు ఒక 2-3 డేస్లో నా అమౌంట్ నాకు రిటర్న్ వేసేసారు. రిటర్న్ పడిపోయింది అమౌంట్. రిటర్న్ పడిన తర్వాత ఐ వాస్ క్యాజువల్, ఇంకా నార్మల్గానే నేను ఉండడం జరిగింది. మళ్ళీ ఒక 1 month తర్వాత, ఆల్మోస్ట్ ఒక 1.5 month తర్వాత నాకు మధ్యలో ఒకసారి కాల్ చేశారు, మేడం ఇట్లా మళ్ళీ మీరు మెయిల్ పెట్టండి, ఆటో డెబిట్ వల్ల కట్ అయింది, నేను ఆప్ట్ చేయలేదు, అది ఇదని మెయిల్ పెట్టండి అంటే నేను అసలు మెయిల్ పెట్టాను, నీకు తెలుసు కదా అన్నిటికీ నేను క్లియర్గా ఆన్సర్ చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తానని, మీరు రూమ్లో కూర్చున్నారు, లైట్ ఆపండి అని మీరు అంటున్నారు, నేను లైట్ వేయలేదు, నేను ఆపను అని నేను చెప్తున్నా, మీకు అర్థమవుతుందా అని అడిగా. అనేసరికి ఇంకా కామ్ అయిపోయారు. కామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ జూన్ ఎండింగ్లో నీకు తెలుసు నేను ఎంత చాలా కష్టంలో ఉన్నాను, మళ్ళీ 1 lakh కట్ అయింది. మళ్ళీ కట్ అయింది.
మళ్ళీ కట్ అయితే మళ్ళీ వెళ్తే నన్ను అరిచారు. మీరు అప్పుడు మెయిల్ పెట్టమంటే మీరు మెయిల్ పెట్టలేదు. చూడండి ఎట్లా జరిగిందో. ఒక మెయిల్ పెట్టడానికి మీకేమైంది అని అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఉమ్, మళ్ళీ నేను ఇన్సూరెన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేశారు, ఈసారి నాకు సారీ లెటర్ పెట్టమన్నారు. అపాలజీ లెటర్ ఎవరు పెట్టమన్నారు. మీరు పెట్టాలి నేను apology పెట్టాను. letter. ఫస్ట్ అపాలజీ లెటర్. ఎక్స్ప్లెనేషన్ మెయిల్, తర్వాత ఇప్పుడు తర్వాత apologize apology చేస్తూ. letter. ఉమ్, కానీ నేనున్న క్రైసిస్ లో నాకు అది తప్పింది కాదు. బట్ స్టిల్ ఒకసారి చూద్దాం, నేను ఎందుకంటే ఇది సీరియస్ గా తీసుకోవాలి ఇష్యూ అని అనుకోవడం. నేను అపాలజీ లెటర్ పెట్టి నేను రాశాను. ఈ మాత్రం సారీ సరిపోతుందా అండి, ఇంకా ఏమన్నా ఎక్కువగా సారీ చెప్పాలి మీకు చెప్పండి అని. సరిపోతుందండి సరే అని చెప్పి ఊరుకున్నాను. ఇంకా అప్పటి నుంచి ఇగో ఇప్పుడు వచ్చేస్తుంది మెయిల్, ఇప్పుడు అవుతుంది ఏం రాలేదు ఇప్పటి వరకు. ఇంకా చేస్తున్నాం, దాని మీదనే మేము మాట్లాడుతున్నాము. హయ్యర్ అథారిటీస్ నుంచి రావాలి, ముందు బ్రాంచ్ హెడ్ నుంచి రావాలి అని అంటే బ్రాంచ్కి మళ్ళీ కాల్ చేయడం అని అంటే బ్రాంచ్ నుంచి మేము పంపించేసామండి అని వాళ్ళు అనడం. ఇంకా నిన్న మాట్లాడినప్పుడు ఇంకా హయ్యర్ అథారిటీస్ నుంచి రావాలంటే ఎవరు ఆ హయ్యర్ అథారిటీ, డానా అని అడిగాను. హయ్యర్ అథారిటీ అంటే హై ఎండ్ అని చెప్తున్నారండి. అంటే ఆయన ఏమైనా డానా, మీకు కలవరా ఏంటి, అసలు ఈ పరిస్థితి ఏంటి, 1 lakh rupees చిన్న అమౌంట్ అనుకుంటున్నారా మీరు అసలు? నేను ఎంత కష్టపడి మళ్ళీ నేను ఈఎంఐ కట్టుకున్నానో మీకు తెలుసా? ఇలా చేస్తున్నారు మీరు అసలు. నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి మాట్లాడాల్సి వచ్చింది. పద్మిని, అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అసలు? నాకు రిటర్న్ చేయమంటే మీరు హై ఎండ్ అని ఎందుకంటారు? మీకు నా డబ్బులు కట్ చేసుకోవడానికేమో 1 day టైం పడుతుంది, రిటర్న్ ఇవ్వడానికి మాత్రం 1 month పైన పడుతుందా అని చెప్పి నేను చాలా గట్టిగా మాట్లాడి అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఇంకా చాలా గట్టిగా అన్నాను. మీకు నేను చూడండి నేను ఏం చేస్తానో, నేను తప్పకుండా దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాను. ఇట్స్ ఓకే, నాకు కష్టం ఉన్నప్పుడు మీరు ఇవ్వలేదు, నాకు అమౌంట్ అరేంజ్ అయ్యాయి, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం చేసినా నేను మాత్రం ఊరుకోను అని చెప్పడం జరిగింది. అంత చేసిన తర్వాత నిన్న సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడేసామండి, హై ఎండ్ తో కూడా వచ్చేసింది, మెయిల్ వచ్చేసింది, ఒక 4 days లో మీకు అకౌంట్ లో డబ్బులు పడతాయని చెప్పారు. రైట్, ఇది ఇష్యూ. సార్ ఏంటి సార్ ఈ ఇష్యూ యాజ్ అన్ అడ్వకేట్ మీకు ఎట్లా అర్థం చేసుకుంటారు? అట్లాగే ఇలాగే చాలా మంది రిలేట్ అయ్యి ఉండొచ్చు. అసలు ఏంటి సార్ దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మారుతున్న సాంకేతికతను కాలానుగుణంగా మార్పు రావాలి, మా కోసం కూడా చట్టాలు తీసుకురావాలి. ఎందుకంటే సాంకేతిక మార్పులు అనేటివి జరుగుతున్నాయి, పెను మార్పులు జరిగినాయి. ఇంతకుముందు అలా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ఉంటుంది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ మొత్తం మనం పేపర్ కరెన్సీ డీల్ చేస్తుండే, లేకుంటే ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా. ఇప్పుడు చెక్ల వాడుక తగ్గింది, ఎందుకంటే డిజిటలైజ్ అయిపోయింది. మన ఎకానమీ మొత్తము ఇంటర్నేషనల్ చేంజెస్ ఏవైతే జరుగుతున్నాయో గ్లోబల్ ట్రేడ్ వైపు పోతున్నప్పుడు దానికి అనుగుణంగా సాంకేతిక అంశాలను కూడా దాన్ని తీసుకొని వివిధ సాంకేతిక మార్పులు అనేటివి చేయడం జరిగింది. దానిలో భాగంగా డిజిటల్ పేమెంట్స్. ఇంతకు ముందు వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ ఉంటుండే, క్రెడిట్ కార్డ్స్ కూడా ఇట్లనే సతాయిస్తుండే. అంటే బలవంతంగా వాళ్ళ మీద ఇప్పుడు తీసుకోరి, దానికి ఏం ఛార్జీలు ఉండే, ఇవి ఉండే అని చెప్పేసి తర్వాత దాని మీద తెలియకుండానే సర్వీస్ ఛార్జ్ అది ఎక్కడో ఆర్బిట్రేషన్ పెట్టుకొని ఎవరో ఫోన్ చేసి రికవరీ ఏజెంట్లను పెట్టుకొని అంత దారుణంగా హింసించేవాళ్ళు. అయితే క్రెడిట్ కార్డ్ అనేది వాడుక తగ్గింది, డెబిట్ కార్డ్ కూడా వాడుక తగ్గిపోయింది. అయితే వీళ్ళు 2007లో ఈ సాంకేతికత అభివృద్ధి చెందుతున్న సమయంలో బ్యాంకులు అన్ని ఏం చేసినాయంటే మాకు ఒక ప్రత్యేకమైన చట్టం కావాలి, లేకుంటే ఈ సాంకేతికత ఆధారంగా చేసిన చెల్లింపులు కానీ మాకు వస్తలేవు, వాపసు తీసుకొని కష్టమవుతుంది. అంటే కొంత చట్టాలలో ఉన్న లొసుగుల కారణంగా బయటపడుతున్నారు. అంటే పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ 2007 అనే ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అదేవిధంగా ఆర్బిఐ ఒక మాస్టర్ సర్క్యులర్ ఇష్యూ చేసింది. ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ అనేటివి ఎట్లా ఉండాలి, ఎలక్ట్రానిక్ పేమెంట్స్ రికవరీ ఎట్లా చేయాలి, ఈ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్లో బ్యాంకుకు కొన్ని అధికారాలు అనేటివి కల్పించడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగానైతే మనము చెక్ బౌన్స్ కేసు ఇస్తామో అదేవిధంగా ఈ ఎలక్ట్రానిక్ నాన్ క్లియరెన్స్ కూడా బ్యాంకు వాళ్ళు కోర్టుకోవచ్చు. అది ఒక నిర్ణీత సమయంలో డిసైడ్ చేయాలి. అది బ్యాంకులు అంటే ప్రజాధనం మన దుర్వినియోగం కాకుండా
ప్రజలు తీసుకొని అంటే కొన్ని వేల కోట్లు తీసుకొని అవి ముంచుతుండ్రు, బ్యాంకులు కూడా ఇస్తున్నాయి, అది అవి పక్కకు పెడితే అదంతా వృద్ధుడు మళ్ళీ సామాన్యుడి మీదే సామాన్యుని మీద. ఆబ్వియస్ గా. నేను ఒక కేసు నేను వ్యక్తిగతంగా ఒక కేసు డీల్ చేస్తున్నాం. ఉమ్, ఆ కేసులో ఏంటంటే 65 కోట్ల రుణం, ఒక పెద్ద వ్యక్తి, ఒక బడా వ్యక్తి 65 కోట్ల రుణం తీసుకుంటాడు. 65 కోట్ల రుణం తీసుకున్నాక ఆ 65 కోట్ల రుణాన్ని కట్టడు, తిరిగి చెల్లించాడు. ఇక తిరిగి చెల్లించకపోతే దానికి ఆస్తి, దానికోసం ఒకటి ఆస్తి తనఖా పెడతారు కదా, అవును అవును, ఏదో ఒక షూరిటీ షూరిటీ పెడతారు కదా. అయితే ఆ ఆస్తి అప్పట్లో 65 కోట్ల విలువ చేయకుంటుండే. అయితే ఆ ఆస్తి విలువ ఒక 1000% పెరిగింది. 1000% పెరిగింది. అప్పు 200 కోట్లు అయింది, కట్టలేదు కాబట్టి. అయితే ఎంత దారుణం అంటే 135 కోట్లు రైట్ ఆఫ్ చేసి 65 కోట్లే కట్టాలి నువ్వు అని పబ్లిక్ ఆక్షన్కు పోకుండా రైట్ ఆఫ్ చేసిన పైసలు పక్కకు పెట్టి, అది ప్రజాధనమే కదా, అంతే. ఈ 65 కోట్లు కూడా వేరే బ్యాంకుతో లోన్ ఇప్పించి, అంటే మై తెరా ఖాన్ బర్దియా తూ మేరా ఖాన్ బర్దియా, అంతే. ఆ ఆస్తి అతనికి చేసిరండి. అంత దారుణంగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఈ విషయానికి వస్తే, ఎలక్ట్రానిక్ పేమెంట్స్ విషయానికి వస్తే, ఎలక్ట్రానిక్ పేమెంట్ ద్వారా మేము చెల్లించిన డబ్బులు మేము తిరిగి వసూలు చేయలేకపోతున్నాము, కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి, అదేవిధంగా చట్టపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి, న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయని బ్యాంకులు ప్రభుత్వానికి, అప్పట్లో ఉన్న ప్రభుత్వానికి చెప్తే, ప్రభుత్వం బ్యాంకుల కొరకు ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చింది. అయితే దానిలో సెక్షన్ 10 ఆఫ్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ 2007 ఏంటంటే, నువ్వు ఇప్పుడు మేడం చెప్పినట్టు అది నిర్బంధంగా తీసుకున్న పేమెంట్. నిర్బంధంగా నా అకౌంట్ లో డబ్బులు ఉన్నాయంటే ఏదో మెసేజ్ పెట్టినా అంటాడు, ఎలక్ట్రానిక్ మెసేజ్ పెట్టినా అంటాడు, ఇది పెట్టినా అంటాడు, టెలికాలర్ చేస్తా అంటాడు. నువ్వు ఎందుకు చేస్తావు? నీకేం అవసరం? నువ్వు వేరే యూనిట్ కి పేమెంట్ చేయాలన్నా అది ఆ కస్టమర్ ఇష్టం, కస్టమర్ వ్యక్తిగత అభిప్రాయం లేకుంటే హక్కు. అది కస్టమర్, ప్రతి రూపాయి కస్టమర్ వ్యక్తిగత హక్కు. అయితే కస్టమర్ కు తెలియకుండా కొన్నిసార్లు అయితే దారుణమైన సందర్భాలు ఎదురైతే 3 రూపాయలకు ఈసీఎస్ బౌన్స్ అయిన కేసు ఉన్నది. ఈ సిబిల్ అని ఒక సంస్థను పెట్టుకొని, చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి సిబిల్ అని ఒక సంస్థను పెట్టుకొని రేటింగ్ ఇస్తేనే లోన్లు ఇవ్వడము, లేకుంటే లోన్లు ఇవ్వకపోవడము, దారుణంగా అవమానించడము. ఈ మధ్యలో అయితే లోన్లు కట్టకపోతే ఫోటోలు వేసి, అంటే సామాన్యులు వేస్తున్నారు. అరే మరి పెద్దవాళ్ళు లూటీ చేసిన వాళ్ళు వేస్తలేరు, లూటీ చేసిన వాళ్ళకి ఇంకా సహకరిస్తున్నారు. ఇంకా లూటీ చేయండి ప్రజాధనాన్ని, మేము ఉన్నాం కదా, మేము ఇస్తాం మీకు. ఇప్పుడు 200 కోట్ల లోన్లో 135 కోట్లు మాఫ్ చేసి, ఆ 65 కోట్లు మిగిలిన బ్యాలెన్స్ 65 కోట్లు కూడా వానికి రుణం ఇచ్చి, అంటే వాడు కట్టింది ఏంది? 2000 కోట్ల ఆస్తి వానికి ఇస్తుండ్రు. దీనికంటే దారుణం ఉంటుందా? అదే 3 రూపాయలకు ఈసీఎస్ బౌన్స్ అయ్యింది. అంటే ఈ సాంకేతికతతో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు, ఎదుర్కొంటున్నారు సామాన్యులు, ఎదుర్కొంటున్నారు. ఈ బడా బాబులు అయితే వాళ్ళకి క్లియరెన్స్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇట్లాంటి ఇష్యూ ఎవరైనా ఫేస్ చేస్తుంటే లా పరంగా ఎట్లా వాళ్ళని అడ్డుకోవచ్చండి? ఎట్లా మనం పోరాడచ్చు లా పరంగా? ప్రాథమికంగా బ్యాంకు సంబంధించి ఓంబుడ్స్మ్యాన్ ఉంటుంది. ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ అయితే ఓంబుడ్స్మ్యాన్ ఉంటుంది. అయితే ఓంబుడ్స్మ్యాన్ కి మనం ప్రాథమికంగా కంప్లైంట్ ఇవ్వాలి. అదేవిధంగా ఇబ్బందికి గురి చేసిన బ్యాంకు అధికారుల పైన కన్స్యూమర్ కోర్టులో కేసేయాలి. అంటే ఈ విధంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి మేము వేరే ఆర్థిక అవసరాల కొరకు దాచుకున్న డబ్బుని వీళ్ళు మా అనుమతి లేకుంటే మమ్మల్ని విసిగిస్తూ, లేకుంటే సాంకేతికత ఆధారంగా వేరే వాళ్ళకు బదలాయించడంతో ఆ మధ్యలో మేము ఎంతో మానసిక వ్యధకు గురయ్యాం. అదే విధంగా మా క్రెడిట్ స్కోర్ అనేది, లేకుంటే మేము సమయానికి వేరే వాళ్ళకి కట్టలేకపోయినాం. ఆ మానసిక వ్యధ పక్కకు పెడితే దానిలో మా క్రెడిట్ రేటింగ్ పడిపోయింది. ఆ రేటింగ్ కూడా పడిపోతుందండి ఇట్లా గనుక అయితే? పడిపోతుంది. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ మనం ఈఎంఐ లేట్ అవుతున్నా. ఇప్పుడు నేను అకౌంట్ లో డబ్బులు లేకుండా మార్చుకున్నప్పటికీ 2 times వాళ్ళు ఈసీఎస్ చేశారు నా అకౌంట్ లో. నా అంటే ఇన్సఫిషియెంట్ ఫండ్స్ కిందకి రిటర్న్ వెళ్ళిపోయింది. సిబిల్ మీద ఇంపాక్ట్ ఇంపాక్ట్ పడుతుంది ఖచ్చితంగా.
రేపన్నాడు ఏదైనా లోన్కి వెళ్తే అది అడుగుతారు, అడిగితే ఇదంతా చెప్పాలి. ఇదంతా చెప్పినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, అమ్మో లోన్ తీసుకునే వాళ్ళు చాలా గట్టి వాళ్ళు, రేపు పొద్దున మనని కూడా ఏదైనా క్వశ్చన్ అని చేస్తారు loan అని ఇవ్వరు. loan ఇవ్వరు. లేదు మీరు తప్పకుండా ప్రశ్నించాలి. ఎందుకంటే దీన్ని ఇప్పుడు ఆ మానసిక వేదనే కాకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు తీసుకొచ్చి అంటే అప్పు చేసి Yeah. మళ్ళీ వేరే అప్పు చేయాల్సి వస్తుంది. ఆ డబ్బులు కూడా వేస్ట్, వడ్డీ వేస్టే కదా. వడ్డీ వేస్ట్ అవుతుంది. వేరే సమయానికి అప్పు ఉంటుంది. ఇది క్రెడిట్ స్కోర్ ఇది ఇబ్బంది అవుతుంది. క్రెడిట్స్ ఇప్పుడు ఒకవేళ వీళ్ళు కేసులో మీరు అన్నట్టుగానే లా పరంగా వెళ్ళారు, కేసు వేశారు, గెలిచారు, క్రెడిట్ స్కోర్ ఏమైనా మార్చే పరిస్థితి ఉంటుందండి? క్రెడిట్ స్కోర్ ఇంకేం మార్చలేదు, ఆ మచ్చ అలాగే ఉంటుంది, చెయ్యని తప్పుకి. బ్యాంక్ మీద పూర్తి స్థాయిలో ఎప్పుడైతే కస్టమర్స్ తిరగబడి డ్యామేజెస్ కు కేసులు వేస్తారో అప్పుడు బ్యాంకులు వాళ్ళ వైఖరిని మార్చుకుంటాయి. అంటే కస్టమర్స్ లో చైతన్యం రావాలి, కస్టమర్స్ కు తెలియాలి, వాళ్ళ హక్కులు ఏందనేటివి వాళ్ళకి తెలియాలి. కన్జ్యూమర్స్ కు తెలిసినప్పుడు వాళ్ళు తెలుసుకొని కన్జ్యూమర్ ఫోరం కు పోవడం కానీ, చట్టాలను ఆశ్రయించడం కానీ, అదే విధంగా బ్యాంకుపై చట్టపరమైన చర్యలు, న్యాయపరమైన చర్యలు తీసుకోవడం కానీ మొదలైతే ఆ చైతన్యం అనేది అందరిలో వస్తే, ఇప్పటికి వచ్చింది కొంచెం చైతన్యం, కొద్ది శాతం వచ్చింది. ఇంతకు ముందు అయితే చాలా గోప్యత ఉంటుండే బ్యాంకింగ్ రంగంలో. అయితే సాంకేతికత కావచ్చు, లేకుంటే వివిధ విషయాల వలన కావచ్చు, చైతన్యం అయితే వచ్చింది. అయితే ఇది సరిపోదు ఇంత చైతన్యం, ఎందుకంటే బ్యాంకు వాళ్ళు చేసేది డే లైట్ రాబరీ. నా దృష్టిలో అయితే డే లైట్ రాబరీ. నేను అదే మాట అన్నాను. మీరు ఐఎమ్ సారీ, ఎందుకంటే అసలు ఆటో డెబిట్ ఇవ్వకుండా కట్ చేయడం అనేది చాలా దారుణం. రాబరీయే అవుతుంది. మీరు Daylight 420 robbery. అని చెప్పాను, మీరు 420 అని చెప్పాను. ఇక్కడ ఇంకొక అంశం మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, ఇక్కడ కట్ చేసింది బ్యాంక్ కాదు. నా భయం ఏంటి ఇక్కడ అనంటే, మెయిన్ గా ఇక్కడ కట్ చేసింది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ విచ్ హెస్ బీన్ టైఅప్డ్ విత్ ద బ్యాంక్. నా అకౌంట్ లో డబ్బులు ఎన్ని ఉన్నాయి అనేది నా భర్తకి కూడా చెప్పరు వెళ్తే. అలాంటిది ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి నా అకౌంట్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయి అనేది క్లియర్ గా తెలుస్తోంది, వాళ్ళు కట్ చేసుకోగలుగుతున్నారు. ఇది నాకు ఇక్కడ నన్ను బాగా కదిలించిన విషయం. నేను ప్రజలకు చెప్పాలి ఈ విషయము. అలాగే ఇది చాలా చైతన్యం తీసుకుని వచ్చి దీని నుంచి మనం ఒక పోరాడాలి అని నేను కోరుకునేది ఏంటి అని అంటే, బ్యాంక్ ఏదో ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో బిజినెస్ కోసం టైఅప్ పెట్టుకొని అసలే ఆధార్ కార్డ్ అంతా మనం ఇచ్చేస్తున్నాము, లింక్ అవుతోంది అని అంటే ఎవరెవరికి ఎక్కడెక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుందో అనేది అదొకటి కనపడని వ్యవస్థగా కనపడుతోంది, మనకి అంశంగా కనపడుతోంది. మన ఊహ కూడా అక్కడ దాకా వెళ్ళదు. కానీ ఇక్కడ ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి నా సేవింగ్స్ అకౌంట్ లో అమౌంట్ ఎంత ఉంది అనేది వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు, వాళ్ళు కట్ చేయగలుగుతున్నారు. అది చాలా దారుణం. మనం ఖచ్చితంగా దీని గురించి ఫైట్ చేయాలి. మరి ఈ పర్టికులర్ అంశం మీద ఎట్లా లా నుంచి మనం అప్రోచ్ అవ్వచ్చండి, ఏం చేయొచ్చు? వీళ్ళ గేట్వే వాడనీకి అనుమతి ఇవ్వడం అనేది చాలా తప్పు. ప్రాథమికంగా ఆటో డెబిట్ అనేది కన్సెంట్ ఇవ్వకున్నా కానీ 10 సార్లు ఫోన్లు చేసి విసిగిచ్చి ఆ పైసలను ట్రాన్స్ఫర్ చేయడానికి ఆథరైజేషన్ ఇవ్వడము, లేకుంటే కన్సెంట్ ఇవ్వడము అనేది చాలా తప్పు. బ్యాంక్ అనేది వ్యాపారం చేస్తలేదు. బ్యాంక్ అనేది ఇవాళ వివిధ ప్రోడక్ట్లను అమ్ముతున్నామంటది, ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అవుతుంది కాదు. బ్యాంకింగ్ రంగం అది కాదు. ఇన్సూరెన్స్ కంపెనీలతోని లేకుంటే మ్యూచువల్ ఫండ్స్ తోని మేము టైఅప్ పెట్టుకున్నామని బ్యాంకు నుండే డైరెక్ట్ ఫోన్లు రావడం జరుగుతుంది. ఈ మధ్యలో ఈ టెలికాలర్లు ఎంతో మంది విసిగిస్తుంటారు, మీరు దీంట్లో పెడతారా దాంట్లో పెడతారా అని. అవి బ్యాంకులు వీళ్ళు సంయుక్తంగా చేస్తున్నాయి. బ్యాంకు తన పరిధి దాటి ఇప్పుడు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి దీని మీద. దీన్ని సామాన్యుడు అడ్డుకోలేడండి? అడ్డుకోవచ్చు. ఎలా అండి? అడ్డుకోవచ్చు. ఇప్పుడు కన్స్యూమర్ కోర్టు పోవడం, ఒక కేసు వేస్తారు అని అన్నారు, దాని తర్వాత ఇప్పుడు ఎన్మాస్ గా కన్స్యూమర్ కోర్టులో కన్స్యూమర్స్ కు చైతన్యం వచ్చినప్పుడు ఎన్మాస్ గా ఇప్పుడు ఇది ఆటో డెబిట్ ఒక అంశం. అదే విధంగా డార్మెంట్ అకౌంట్స్ ఉంటాయి. డార్మెంట్ అకౌంట్స్ లో ఉన్న ఫండ్స్ కొద్ది శాతం అంటే బిలో మన ప్రిస్క్రైబ్డ్ మినిమం 1000 రూపాయలు, 1000 రూపాయల కంటే తక్కువ కూడా ఉంటాయి. అయితే అట్లాంటి ఉన్నప్పుడు బ్యాంక్స్ కొన్ని లక్షల అకౌంట్స్ ఉంటాయి. అట్లా ఆ పైస ఏమైతుందో వాళ్ళకి తెలుస్తలేదు. అదే విధంగా ఈ బ్యాంక్స్ అనేవి పూర్తి శాతం వ్యాపార అవసరాలకు ఏమన్నా అంటే మాకు సాంకేతికతతో ఇబ్బంది అవుతుంది, అందుకే మేము మర్జర్ చేసుకుంటున్నాం, ఇది చేసుకుంటున్నాం. మీకు సాంకేతికతతో ఇబ్బంది అయితే ప్రజల మీద పడతారా? మీకు దొంగలకు తేడా లేదు.
మాకు జీతాలు వెళ్తలేవు, మేము వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజలను లూటీ చేస్తామంటే మీ దగ్గర డబ్బులు ఎందుకు దాచుకుంటారు ప్రజలు? సేఫ్టీ, భద్రత కొరకు. Correct. ఇప్పుడు దాచుకున్న వ్యక్తి ఇష్టం, ఎట్లా ఖర్చు పెట్టుకోవాలనే స్వాతంత్రం అయితే అతనికి ఆయనకే ఉంటుంది. ఉంటుంది. నువ్వెవరు దాని మీద ఇంపోజ్ చేయడానికి, రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడానికి నువ్వెవరు? అదే విధంగా చట్టం కూడా ఏం చెప్తుంది అంటే సెక్షన్ 10 ఆఫ్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ 2007 ఏం చెప్తుంది అంటే ఆ వ్యక్తి ఎక్స్ప్రెస్ కన్సెంట్ లేకుండా బ్యాంకు అతను దాచుకున్న డబ్బులను కానీ ఏ పద్ధతి, సేవింగ్స్ డిపాజిట్ కావచ్చు, ఏ పద్ధతిలో కూడా కావచ్చు, ఆ డబ్బులను వేరే అవసరాలకు మరలించడం అనేది తప్పు అనే విషయాన్ని చెప్తుంది. అయితే దీన్ని 2 విధాలుగా, ఒకటి ఏంటంటే బ్యాంకింగ్ ఓంబుడ్స్మన్ దృష్టికి తీసుకోవచ్చు. బ్యాంకింగ్ ఓంబుడ్స్మన్ శాఖాపరమైన చర్యలు, అదే విధంగా సర్వీసెస్లో ఏమైనా డెఫిషియన్సీ ఉంటాయి. ఇప్పుడు మాస్టర్ సర్క్యులర్ ప్రకారం ఏ సర్వీసెస్ ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఈ విధులు లేకుంటే ఈ సేవలలో ఏమైనా లోపం వస్తే కస్టమర్స్ ఏం చేయాలి అనేది ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. అదేవిధంగా ఈ చర్యల ద్వారా ఎవరైనా ఇబ్బందికి గురైతే, నష్టపోతే వాళ్ళు కన్జ్యూమర్ కోర్ట్ని ఆశ్రయించవచ్చు అనేది సెక్షన్ 19 ఆఫ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో క్లియర్గా ఉంది. అయితే చాలా మంది ఏంటంటే చిన్న విషయమే కదా, కోర్టు దాకా ఎందుకు అనే విషయం. ఇప్పుడు కోర్ట్ అంటే ఆ సినిమాలలో చూపెట్టినట్టు లాయర్లు మాకు ఇంత ఫీజు ఇయ్యండి, అంత ఫీజు ఇయ్యండి, అంత కాదు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ప్రతి వ్యక్తి నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన చట్టం. లాయర్ సహాయం అవసరం లేదు. మీరు ఆన్లైన్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. 150 రూపాయలు అవుతుంది, 150 రూపీస్ మాత్రమే అవుతుంది. కేసు అయితే ఇలా వేయచ్చు. ఒక ఫార్మాట్ ఉంటుంది, మీరు ఆన్లైన్ కూడా వేసుకోవచ్చు. అదే విధంగా వ్యక్తిగతంగా వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళి వేయచ్చు. 150 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. లాయర్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ పెద్ద మ్యాటర్ ఉన్నది, కొద్దిగా సంక్లిష్టమైన అంశాలు ఉన్నాయంటే న్యాయవాది సహాయం తీసుకోవచ్చు. కాకుంటే ఇటువంటి మ్యాటర్స్ అన్ని కన్జ్యూమర్ ఫోరం దృష్టికి తీసుకపోతే కన్జ్యూమర్ ఫోరం దీనికి సరైన న్యాయం చేస్తుంది. బ్యాంక్ కి పెనాల్టీ వేయడం జరుగుతుంది. ఎన్నాళ్ళు పడుతుందండి న్యాయం మనకి రావడానికి? ఎన్నాళ్ళు పడుతుంది? ఇప్పుడు టైం బౌండ్ పెట్టింది కన్జ్యూమర్ ఫోరంలో కూడా. మీకు 45 days నుంచి 60 days లోపల మనకి ఆర్డర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో పెనాల్టీ కట్టాలి అని చెప్పి ఒకవేళ కోర్టు గనుక ఆదేశాలు పంపిస్తే ఒక బ్యాంక్ కి, వాళ్ళు మళ్ళీ ఇంకొక పై కోర్టుకు వెళ్ళటం, ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా. ఉంటది. అంటే ఇప్పుడు మనము డిమారలైజ్ కావద్దు ఎప్పుడు కూడా. అదే పనిగా పొమ్మని అంటలేరు కదా, మీరు దాని మీద ఫిర్యాదు చేయండి అంటున్నా నేను. ఫిర్యాదు ఎందుకు చేస్తలేరు? ఏదో సినిమాలో చూపెడతారు, ఈడ చూపెడతారు, పలానా వ్యక్తి చెప్పిండు చాలా సమయం తీసుకుంటది అంటే మీకెట్లా తెలుసు సమయం తీసుకుంటదని? తొందరగానే అయిపోవచ్చు. అంటే జనాల్లో ఉన్న అందరికీ తెలిసినటువంటి విషయమే కదా, కోర్టులకు వెళ్తే అది అలా సాగుతూ ఉంటుంది తప్ప ఒక ఎండ్ కార్ట్ అనేది అంత తొందరగా పడదు అనేది జనాలకి ఫిక్స్ అయిపోయినటువంటి ఒక విషయం. కొద్దిగా జాప్యం అనేది జరుగుతుంది. అది ఇప్పుడు మనకు న్యాయమూర్తులు తక్కువ ఉన్నారు న్యాయ వ్యవస్థలో, న్యాయవాదులు తక్కువ ఉన్నారు, న్యాయమూర్తులు తక్కువ ఉన్నారు, న్యాయస్థానాలు తక్కువ ఉన్నాయి. అందుకే జాప్యం అవుతుంది, కొద్దిగా జాప్యం అవుతుంది. కాకుంటే జాప్యం అవుతుందనే కారణంగా మన హక్కులను మనం కోల్పోవడం, అంటే మనము ప్రతిఘటించకపోవడము, లేకుంటే దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ చైతన్యం, సామాజిక చైతన్యం రావాలి. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు, ఇప్పుడు మేడం గారు బయటకు వచ్చి చెప్పిర్రు ఇట్లా అయింది, నాకు నా విషయంలో ఇంత ఇబ్బంది అయింది. ఒకవేళ కొంతమంది అసలు అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఇప్పుడు ఈ సైబర్ క్రిమినల్స్ కి కూడా గేట్వేస్ ఎట్లా యాక్సెస్ అవుతున్నాయి? బ్యాంక్ ఎన్నో కేసులలో బ్యాంక్ అధికారులు సైబర్ క్రిమినల్స్ కు సహకరించిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సైబర్ క్రిమినల్స్ కు బ్యాంకు స్టాఫ్ సహకరించిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు ఈ మేడం గారు చెప్పినట్టు ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ గేట్వేకి యాక్సెస్ ఇవ్వడం అనేది బ్యాంక్ డిస్క్రిప్షన్ లో ఉంటది.
ఆమె అకౌంట్ లో ఎన్ని పైసలు ఇన్సూరెన్స్ ఎందుకు? Hmm. ఇన్సూరెన్స్ తెలిసే అవకాశం ఉంటది, ఆ ఎట్లుంటుంది? గేట్వేని యాక్సెస్ చేసే అవకాశం ఉంటది. Hmm. ఇన్సూరెన్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ కావచ్చు, రేపు ఇంకో కంపెనీ కావచ్చు. Hmm. ఇంకొకటి నాకు ఫస్ట్ టైమే వచ్చింది మెసేజ్ ఇట్లా కట్ చేస్తున్నామని. మొన్న సెకండ్ టైం మెసేజ్ కూడా లేదు నాకేం ఇక. మెసేజ్ కూడా లేదు. ఇంత దారుణం. సో ఎట్లా మరి మీరు ఏం ఫైట్ చేయాలనుకుంటున్నారు, ఏం నేను చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ నాకేమనిపించింది అని అంటే అసలు బ్యాంకర్ కి ఇన్సూరెన్స్ కంపెనీకి ఏంటి సంబంధం, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది ముందుకు వెళ్ళని తర్వాత కానీ అసలు ఒక్కళ్ళన్నా ఒక కేసు అనేది వెయ్యాలి. ఎందుకంటే అసలు బ్యాంకర్ ఇన్సూరెన్స్ ఎందుకు ప్రోడక్ట్ ఎందుకు అమ్మాలి? ఇప్పుడు వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అమ్మట్లేదు బ్యాంకింగ్, అవును. ఇంకొక ఇన్సూరెన్స్ Tie up కంపెనీతో అయ్యి? టైఅప్ అయ్యి అమ్ముతున్నారు. ఎందుకు చేయాలి ఆ పని? అసలు వాళ్ళకి ఏం అవసరం అది బిజినెస్? బ్యాంకింగ్ చేసుకోండి. ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ని, అది కూడా వేరే వాళ్ళ ప్రోడక్ట్ ని అమ్మాల్సిన అవసరం ఏంటి? టైఅప్ ఉండాల్సిన అవసరం ఏంటి? సరే మీరు టైఅప్ ఉన్నారా అనుకో, మా అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దాకా ఎందుకు వెళ్తుంది? వాళ్ళకి ఎట్లా యాక్సెస్ ఉంటుంది? అసలు ఇది ఉండకూడదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఆటో డెబిట్ ఇస్తే ఓకే, ఆటో డెబిట్ అని చెప్పినప్పుడు అసలు ఏంటి అనేది కస్టమర్ కి తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తామని అంటారు వాళ్ళు. Right. ఒకవేళ ఆటో డెబిట్ ఇవ్వకుండా కూడా ఆ అకౌంట్ లో, నా అకౌంట్ లో నుంచి డబ్బు ఎట్లా తీసుకున్నారు అంటే అక్కడ మీకు ఇక్కడ రెండో అంశం ఏంటి అంటే అక్కడ బ్యాక్ ఆఫీస్ వాళ్ళకి ఏమన్నా ఇది ఆటో డెబిట్ పెట్టేసుకోండి అని చెప్పి ఏమన్నా ఇచ్చారా? Hmm. అంటే అక్కడ బ్యాక్ ఆఫీస్ వాళ్ళు ఆటో డెబిట్ కి వెళ్తే కనుక బ్యాంక్ కూడా కెనాట్ స్టాప్. Hmm. అదే కదా నా దాంట్లో విషయంలో జరిగింది. జరిగింది. అవును. ఇప్పుడు నేను ఆటో డెబిట్ కి నేను ఇవ్వలేదు, అక్కడ వాళ్ళు యాక్సెస్ వెళ్ళిపోతున్నారంటే అసలు బ్యాంక్ నిమిత్తం కూడా ఏం లేదనమాట అక్కడ. Hmm. అంటే టోటల్ గా నా అకౌంట్స్ అన్ని కూడా బలానా ఇన్సూరెన్స్ ఏజెంట్ చేతుల్లో ఉన్నాయి, వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ దాంట్లో ఉండిపోయాయి అనమాట. ఎలా జరుగుతుంది ఇది? ఎందుకు జరుగుతుంది? Right. రిటర్న్ రావడానికేమో నీకు ఎంతో మంది వాళ్ళ దగ్గర నుంచి మెయిల్స్ రావడము, నేను సారీ చెప్పడము, అవన్నీ చాలా ప్రాసెస్ ఉన్న దాంట్లో కట్ చేసుకోవడంలో మాత్రం డెబిట్ చేయడానికి మాత్రం అవన్నీ ఎందుకు లేవు? రైట్. మరి మీరు కేసు వేయటం, నేను ముందుకు తప్పకుండా కేసు వేస్తాను. అలా ఇన్సూరెన్స్ కంపెనీకి గేట్ వే ఇవ్వడం అనేది చాలా పొరపాటు. దాని వల్ల వేరే ఈ సైబర్ క్రిమినల్స్ తయారవడానికి కూడా చాలా ఛాన్స్ ఉంది. వెళ్ళటం. ఇప్పుడు బ్యాంక్ అంటే నేను నమ్ముతాను, ఓకే నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను అక్కడ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాను. కానీ వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ మీద నాకేం నమ్మకం? వాళ్ళు ఏమన్నా సైబర్ క్రిమినల్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి గేట్ వే ఇస్తున్నారేమో అనేదానికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. రైట్. తప్పకుండా ఇది మనం ప్రశ్నించాల్సిన విషయం. మీరు ఆన్ దిస్ నోట్ మీరు ఆ అకౌంట్ ని క్లోజ్ చేయటం అట్లాంటి ఆలోచన ఇప్పుడు ఏమైనా ఇంకొకటి వచ్చిందా? చెయ్యాలి, ఇప్పుడు Hmm. కష్టపడాల్సిందే. ఎందుకు అని అంటే ఇంకో విషయం ఏంటి అంటే అకౌంట్ ని మెయింటైన్ చేస్తూ వెళ్ళడమా, క్లోజ్ చేయడమా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను 10 years నుంచి నాకు ఆ అకౌంట్ ఉంది. అంటే ఇంకా బాగా యాక్టివేట్ అయితే 2016 నుంచి ఉంది. మరి ఇప్పుడు నేను ఏమన్నా ఎక్కడికైనా లోన్స్ కి వెళ్ళాలి అని అంటే నాదంతా అకౌంట్ చూస్తారు కదా, అట్లీస్ట్ ఒక 1 year బిఫోర్ అయితే చూస్తారు, అవునా కదా? అంటే ఇంకొక 1 year అయితే నేను మెయింటైన్ చేయాల్సిందే. తర్వాత ఇంకొక అకౌంట్ ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ ఇక్కడ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మళ్ళీ అక్కడ మనము ఆ 1 year తర్వాత మనం దాన్ని షిఫ్ట్ చేసుకోవడమా ఏంటి అనేది చూడాలి. రైట్. 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 మొత్తానికి చాలా లొసుగులు అయితే ఉన్నాయి, రకరకాల. ఇది ఒక చిన్న టాపిక్ ఇది మాత్రం, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు ఒక ₹3 దానికి కూడా బౌన్స్ కేసు అనేది ఈసీఎస్ అయింది. ఈసీఎస్ క్లియర్ కాలేదు. Hmm. అయితే ఈసీఎస్ క్లియర్ కానప్పుడు పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ కింద అతని పైన కేసు వేయడం జరుగుతుంది. Hmm. కేసు వేసి మన కోర్ట్ ఫీజు అని చెప్పేసి, ఈ ఫీజు అని చెప్పేసి, ఆ ఫీజు అని చెప్పేసి ఎక్కడి నుండో ఢిల్లీ నుండి, బాంబే నుండి కాల్స్ రావడము. రైట్. ఇప్పుడు ఈజ్ ఇట్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది బ్యాంకర్? అంటే సాంకేతికతతోనే పనిచేస్తుందా? మరి సాంకేతికతతోనే పెట్టుంది. ఇప్పుడు వివిధ రకాల వ్యాపారాలు ఎందుకు చేస్తుండ్రు? ఎందుకు ఇట్లా ప్రజలను ఇబ్బంది పెడుతుండ్రు? మీ కొరకు అంటే మీరు నివేదిస్తే కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలు, మీరు బ్యాంకింగ్ లో ఉన్న రెగ్యులేషన్స్ ని మీరు కరెక్ట్ గా పాటిస్తే కస్టమర్ అనేటోడు ఎవడు డిఫాల్ట్ చేయడు. రైట్. డిఫాల్ట్ చేసిన పెద్ద కస్టమర్స్ ని పట్టుకోండి. రైట్. ఇవి ప్రైవేట్ బ్యాంక్స్ తోనేనండి లేకపోతే గవర్నమెంట్ ఇంతకు మీరు ఏ బ్యాంకో చెప్పలేదు మేడం. చెప్తాను తప్పకుండా. నేను కేసు వేసిన తర్వాత అది చెప్దామని. నేషనలైజ్డ్ నేషనలైజ్డ్ బ్యాంక్ కాదండి. నేషనలైజ్డ్ బ్యాంక్. నేషనలైజ్డ్ బ్యాంక్ ఎక్కడికి వెళ్తామండి? ఎలా వెళ్తాం చెప్పండి? నేషనలైజ్డ్ ఇప్పుడు బ్యాంక్ నేషనలైజ్డ్ బ్యాంక్ కి వెళ్ళాలి అని అంటే ప్రైవేట్ బ్యాంక్ లో ఉన్నంత
ఫీజిబిలిటీ నేషనలైజ్డ్ బ్యాంక్ ఇవ్వాలి. Hmm. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్ ఎందుకు చేస్తాం, మనం అకౌంట్స్ ఇట్లా మెయింటైన్ చేస్తాం కదా, ఏదైనా డౌట్ ఉంది అంటే కాల్ చేస్తాం, వాళ్ళకి వాట్సాప్ లో Immediate గా మెసేజ్ పెడతాం, reactions ఉంటాయి. ఇమీడియట్ Hmm. గా వస్తుంది. Hmm. మనం నువ్వు ఎంత పెద్ద వాడివన్నా ఎస్బీఐ ఇప్పుడు పెద్ద పెద్ద నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉంటే Hmm. మనం నథింగ్ వాళ్ళకి. Hmm. కాకుంటే ఇప్పుడు పోటీ ఎక్కువైంది కాబట్టి నేషనలైజ్ ఈవెన్ బ్యాంక్స్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఆల్సో వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ తో టైఅప్ ఉన్నాయి. ఉన్నాయి Hmm. అవి కూడా టైఅప్ ఉన్నాయి. Right. ఇది దేనికి అతీతమైంది ఏం కాదు. అయితే నేషనలైజ్డ్ బ్యాంక్ అన్నా ప్రైవేట్ బ్యాంక్ అన్నా లేకుంటే షెడ్యూల్డ్ బ్యాంక్ అన్నా ఒకటి కోఆపరేటివ్ బ్యాంక్ అన్నా ఏదైనా బ్యాంకే బ్యాంకింగ్ వ్యవస్థ. అయితే బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న సేవా లోపాలు ఇవి సేవా లోపాలు కాదు, Hmm. ఇది దారుణం, ఇది డేలైట్ రాబరీ. ఇది అది. Definitely. సేవా లోపం కాదు. ఇది Hmm. సేవా లోపం అంటే సమయానికి అనుకున్న ప్రోడక్ట్ ఇవ్వకపోవడం అట్లాంటివన్నీ సేవా లోపాలు అంటారు. ఇది సేవా లోపాలు కాదు, Right. ఇది మొత్తం చీటింగ్, డైరెక్ట్ చీటింగ్ అనేది డైరెక్ట్ జరుగుతుంది. చీటింగ్ అనేది జరుగుతుంది. కొంచెం కళ్ళు తెరుచుకోవాలి. అయితే నా ప్రశ్న ఏంటంటే ప్రైవేట్ బ్యాంకుల వల్లనే అవుతుంది, గవర్నమెంట్ బ్యాంక్స్ ఒక ఇంత బెటరా, మరి గవర్నమెంట్ బ్యాంక్స్ కే వెళ్ళండి అని చెప్పే అది అడిగే ప్రశ్న ఉంది యాక్చువల్ గా. కానీ కాదు, గవర్నమెంట్ బ్యాంక్ కూడా ఉన్నాయి. టైఅప్స్ ఉన్నాయి, అక్కడ కూడా జరుగుతాయి చీట్స్ అనేవి చెప్తున్నారు. ఏ బ్యాంక్ అన్నా గానీ ఉమ్. వాస్తవానికి సామాజిక చైతన్యం అనేది రావాలి ప్రజలలో. ఇంకొక చిన్న విషయం నాకు చెప్పండి. గుర్తొచ్చింది, ప్రైవేట్ బ్యాంక్ నేషనలైజ్డ్ బ్యాంక్ అన్నందుకు. మా మామయ్య గారికి నేషనలైజ్డ్ బ్యాంక్ లో అమౌంట్ పడుతుంటుంది, అంటే ఆయనకి పెన్షన్ పడుతుంటుంది. ఒకసారి ఆయన డెబిట్ కార్డ్ మిస్ అయిపోయింది, అంటే కొత్త డెబిట్ కార్డ్ రావాలి, అది పోస్ట్ ఆఫీస్ లో ఎట్లా మిస్ అయిపోయింది. ఈయనకేం మెసేజ్ వస్తుంది, నీ డెబిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారు మీరేనా అని. అమ్మ బ్యాంక్ వెళ్ళు, నేను వస్తున్నాను, నువ్వు ముందు వెళ్ళు అంటే నేను గబగబా బ్యాంక్ వెళ్ళి నేను అడిగితే ఇట్లా మెసేజ్ అంటే డబ్బులు పోయాయా అని అన్నారు. పోలేదండి. మరి పోకపోతే ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అయ్యో. ఉమ్. మరి అంటే ఓకే, నాకు అర్థం కాల. అంటే రిసీవింగ్ చూడండి ఎట్లా ఉంది అదే. అనేది. అంటే మన డబ్బు పోతే ఒక రకంగా, డబ్బు పోయిన తర్వాత ఎన్ని లక్షలు పోయాయి అని అంటారు, వేలలో పోయాయి అని అంటే లక్షల్లో ఒక పోయిన లెక్క. వాడికే దిక్కు లేదు. ఇప్పుడు ఇంకా వేలలో ఎక్కడి నుంచి వస్తారు? సరిగ్గా మెయింటైన్ చేయాలమ్మా, ఓటీపీలు చెప్పకూడదమ్మా అని మనకే చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే ఒక ఫ్రీ అడ్వైస్ ఇచ్చి పంపిస్తారు. రైట్. గవర్నమెంట్ బ్యాంక్ లో ఒక రకమైన ఇబ్బందులు, ప్రైవేట్ బ్యాంక్స్ లూటీలు చేస్తున్నాయి. ఇక ఒక సామాన్యుడు ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి, ఎటకేలకు తస్మాత్ జాగ్రత్త అని చెప్పటం తప్ప ఆ జాగ్రత్త ఎలా తీసుకోవాలి, ఒకవేళ ఇబ్బంది పడితే ఏం చెయ్యాలి అనేది ప్రశ్నార్థకమే ఇక్కడ. అయితే లా అనేది ఒకటి ఉంది, డెఫినెట్గా మనకి హెల్ప్ చేస్తుంది అని అంటున్నారు. సో డెఫినెట్గా ఇది రిలేట్ అయిన వాళ్ళకి ఇది యూజ్ అవ్వాలి. మరి మీరు కూడా మీ సమస్య నుంచి బయటపడాలి, డెఫినెట్గా మీరు కేసు వేస్తాను అని అంటున్నారు కాబట్టి, వేస్తాను తప్పకుండా వేస్తాను. ఆ కేసు వేసిన తర్వాత అసలు ఏ బ్యాంకు ఏంటి అనే సంబంధించి పూర్తి వివరాలు కూడా ఒకసారి మనం ప్రజలకు తెలియచేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, చాలా అద్భుతంగా, అంటే